ఎండా వాన రాత్రి నందమూరి కళ్యాణ్ రామ్ మరియు విజయశాంతి కాంబినేషన్లో వచ్చినటువంటి లేటెస్ట్ మూవీని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ యొక్క చిత్రము ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్లోకి ఎంటర్ అయింది. అయితే ఈ యొక్క చిత్రము ఫస్ట్ వీక్ కలెక్షన్లో మనం అబ్జర్వ్ చేసిన మటుకు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నటువంటి రేంజ్ కంటే తక్కువగానే రెస్పాన్స్ను సొంతం చేసుకుంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క చిత్రము ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. అయితే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం, కానీ వస్తున్నటువంటి కలెక్షన్ల దృష్ట్యా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు డెఫినెట్లీగా 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టయితే మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఇక సెకండ్ వీక్లోకి ఎంటర్ అయింది. సెకండ్ వీక్లో మినిమం ఏ రేంజ్లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో వేచి చూడవలసి ఉంటుంది. అయితే 7వ రోజు కలెక్షన్లు మనం అబ్జర్వ్ చేస్తే మటుకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క చిత్రము 25 లక్షల షేర్ కలెక్షన్లు, 95 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. మినిమం గ్రాస్ పరంగా 1 కోటి వస్తుంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. మినిమము సెకండ్ వీక్లో కూడా ఈ యొక్క కలెక్షన్లు సాలిడ్గా పర్ డే 1 కోటికి పైగా గ్రాస్ కలెక్షన్లు సాధిస్తే మటుకు సెకండ్ వీక్లో సాలిడ్ కలెక్షన్లు సాధిస్తే మటుకు డెఫినెట్లీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి 8వ రోజు కూడా ఇదే హావ కొనసాగితే మటుకు డెఫినెట్లీగా 13 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు, అదేవిధంగా 26 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నడుస్తుంది. మరి సెకండ్ వీక్ కలెక్షన్లపైనే ఈ యొక్క చిత్రము హిట్ స్టేటస్ చేరుకుంటుందా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 8 రోజుల కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.